ఈరోజు ఇంత చక్కటి కాలేజీలో ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు కాలేజీ యాజమాన్యానికి, కాలేజీ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ అప్పారావుకి, అట్లాగే అమెరికాలో ఉత్తమమైన డాక్టర్గా ఎంతో సేవలు అందిస్తూ ఈ కాలేజీకి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల్లో ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ కామినేని నచ్చిబాబు గారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సోకినేని వెంకటరత్నం గారికి, అట్లాగే కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు, అట్లాగే ఫ్యాకల్టీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నార్త్ సౌత్ ఫౌండేషన్ అనేది నాకు చాలా అదృష్టాలలో ఒక అదృష్టం ఏంటంటే, సోకినేని వెంకటరత్నం గారు కానీ వాళ్ళ టీం కానీ ఏ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజ్ అవనివ్వండి, మెడికల్ కాలేజ్ అవనివ్వండి, ఈ కాలేజీలో స్కాలర్షిప్లు ఇవ్వటం, ఆ స్కాలర్షిప్ల్లో ఎప్పుడైనా నేను వస్తానంటే వారు నన్ను పిలిచిన క్రమంలో నాకు ఎవరైపోతేనే వేరే వాళ్ళకి ఇచ్చి వారి చేతుల మీద ఇచ్చారు తప్ప సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం స్కాలర్షిప్లు నా చేతితోనే ఈ నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది నిజంగా చాలా తక్కువ మందికి వచ్చేటువంటి అదృష్టం నాకు వచ్చింది. అదృష్టం విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, అట్లాగే మెడికల్ కాలేజ్ కానివ్వండి, అట్లాగే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇటువంటి ఎన్నో కాలేజీలు 15-20 రోజుల క్రితం ప్రోగ్రాం ఉన్నప్పుడు వెంకటరత్నం గారు నాకు చెప్పారు, లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఈసారి ఏదైనా మీతోనే ఇప్పించాలని చెప్పి అనుకుంటున్నారు, మీరు ఎప్పుడంటే అప్పుడు ఏం చెప్పంటే చాలా ఆనందపడ్డా. అటువంటి మంచి కాలేజీ, ఉన్నతమైన కాలేజీకి నేను స్కాలర్షిప్ ఇవ్వడానికి నేను వెళ్తాం అనేది చాలా అదృష్టంగా భావించి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇందాక పెద్దలంతా చెప్పారు, కొన్ని కోట్ల రూపాయలు నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా అమెరికాలో ఉన్నటువంటి చిట్టూరు వెంకటరత్నం గారు, వారి ద్వారా వారి స్నేహితులు అందరూ కలిపి ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి వాటి ద్వారా ఇక్కడ కొన్ని వేల మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం అంటే మాటలు కాదు. ఈ ఒక్క కాలేజీకే 1,20,00,000 రూపాయలు స్కాలర్షిప్లు ఇప్పటి వరకు ఇవ్వడం అంటే, అట్లా లాస్ట్ ఇయర్ 5 కోట్ల రూపాయలు అన్ని కాలేజీలకి స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇట్లా ఏ ఒక్కరూ చేయలేని పని ఈ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. నేను చూసిన దాంట్లో ఇంత పెద్ద మొత్తాలు ఇచ్చి ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దడం అనేది నేను చూసిన దాంట్లో ఇదే మొట్టమొదటి. సుమారు 82 సంవత్సరాల పైన వయసులో ఉన్నటువంటి సోకినేని వెంకటరత్నం గారు ప్రతిరోజు ఒకే యావలో ఉంటారు. ఎప్పుడు ఎవరికోళ్ళు సహాయం చేయాలి, లేకపోతే ఏదో రకంగా ముందుకెళ్ళాలి, నలుగురు పిల్లల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని దాంట్లో ఎప్పుడు తపన పడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి సొసైటీ దొరకడం చాలా ఆనందపడుతూ, నా వరకు నేను ఇందాక పెద్దలు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, భవిష్యత్తులో ఏదో మంచి పొజిషన్కి వెళ్తా అని. నాకు నేను ఎన్నో రాజకీయ అవకాశాలు వచ్చినా సరే అవి వద్దు, మనం కష్టార్జితం అట్లాగే ఇటువంటి దాంతోనే మనం చేయగలంత వరకు సేవ చేద్దామని చెప్పి నేను అనుకుని అలాగే ఇప్పటివరకు ముందుకెళ్తున్నాను. నేను నమ్మిన సిద్ధాంతం కూడా మనం 10 మందికి ఉపయోగపడితే మనల్ని, మన కుటుంబాన్ని, మన స్నేహితుల్ని, మనం చేసిన సేవను మనం కాపాడుతుందని చెప్పి నమ్మేటువంటి వ్యక్తిని. అట్లాగే ఈ రోజు వరకు కూడా అలాగే నేను ఉన్నాను. అట్లాగే మీరు స్కాలర్షిప్లు తీసుకునే ప్రతి విద్యార్థులు ₹1 మీరు సంపాదిస్తే ఒక 25 పైసలు సొసైటీకి, పార్టీ సర్వీస్కి మీ చేతితో మీరు ఇస్తే మీ జీవితం అదొక చిత్తార్థం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు కామినేని నచ్చిబాబు గారు ఉన్నారు, నేను కానీ ఆయన కానీ 2020 సంవత్సరంలో జీవితకాలం సరిపడా పుణ్యం చేశాం. మేము ఎట్లా చేశామంటే, సోకినేని వెంకటరత్నం గారు కూడా కోవిడ్ వచ్చి లాక్డౌన్ టైంలో ఎవరో బయటకు రాని టైంలో, నేను ఆ టైంలో లైన్స్ గవర్నర్ గా ఉన్నాను. నేను ఈ 2 జిల్లాలకి ఉన్న టైంలో ఎవరో బయటకు రాని టైంలో గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసి, కొన్ని ఆర్గనైజేషన్ తో కోఆర్డినేట్ చేసి, శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి పెద్దలందరితో కోఆర్డినేట్ చేసి సుమారు ఒక 3,500 మందికి వ్యాక్సిన్ దొరకని టైంలో మేము వ్యాక్సిన్ ఇచ్చి సుమారు 10,000 పైన
మెడికల్ కిట్లు ఇంట్లోంచి బయటకు వచ్చి డాక్టర్లు చూడటం హాస్పిటల్ బెడ్లు ఖాళీ ఉండేది అనే టైంలో 10,000 మెడికల్ కిట్లు చేయించి ఎవరికైనా కోవిడ్ వస్తే ప్రతి ఇంటికి వెళ్ళి అందజేసి అటువంటి సేవలు ఎన్నో చేసి ఎన్నో వందల మంది బతికించామని చెప్తున్నారు. ఈ 30 సంవత్సరాల్లో మేము చేసిన సేవంతా ఒక ఎత్తు, ఆ 2 సంవత్సరాల్లో మేము చేసిన సేవంతా ఒక ఎత్తు. అట్లా ఆ తృప్తి మన జీవితకాలం ఉంటుంది. అలా మీరు కూడా మీరు సంపాదించిన మీ కష్టార్జితంలో 10 రూపాయలు నిజంగా అవసరం ఉన్న వ్యక్తికి ఒక సేవ ద్వారా ఉపయోగపడితే స్కాలర్షిప్లు అవ్వచ్చు, రకరకాల సేవలు ఉన్నాయి. మీ చేతం మీరు చేస్తే జీవితకాలం ఆ ఆనందం వేరే ఏది చేసినా రాదు. అటువంటిది దృష్టిలో పెట్టుకుని ఉన్నతమైన సంఘంలో ఉన్నతమైన వ్యక్తులుగా మీరందరూ చక్కగా తీర్చబడాలని చెప్పి స్కాలర్షిప్ లో ఉపయోగించుకుని మీరు కూడా ముందు మరెంతో మంది స్కాలర్షిప్లు కానీ ఇతర సేవా సామర్థ్యంలో ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారి శారీ రోలింగ్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక డ్రై క్లీనర్స్ వజ్రా డ్రై క్లీనర్స్. శారీ రోలింగ్, శారీ పాలిషింగ్ మా ప్రత్యేకత. స్ట్రెయిన్ రిమూవల్, స్ట్రీమ్ ఐరన్, బెడ్షీట్ వాష్, కర్టెన్ కేర్, వాష్ అండ్ ఫోల్డ్, వాష్ అండ్ ఐరన్ చేయబడును. జెరీ, పట్టు, ఫ్యాన్సీ వర్క్ మరియు డిజైనర్ చీరలు డ్రై వాష్ అండ్ శారీస్ రోలింగ్ చేయబడును. ప్యాంట్లు, షర్ట్లు, పట్టు పంచెలు, కండువా, కోట్స్ అండ్ షెర్వానీస్, బ్లాంకెట్స్, డోర్ కర్టన్స్, అన్ని రకముల దుస్తులు వాషింగ్ అండ్ ప్రెస్సింగ్ చేయబడును. లాండ్రీ సర్వీస్ లో ద బెస్ట్ సర్వీస్ వజ్రా డ్రై క్లీనర్స్. KBR సిటీ స్క్వేర్, హనుమాన్ జంక్షన్. ఫోన్ 7997855333. వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్, ఆధునిక మహిళల కోసం వినూత్న ఫ్యాషన్ డిజైన్స్. మన వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్, కాటన్ ఫ్యాబ్రిక్స్, మగ్గం వర్క్స్, మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వద్ద లభించును. అన్ని రకముల మ్యాచింగ్స్ లభించును. ప్రపంచ వ్యాప్త షిప్పింగ్ అందుబాటులో ఉంది. KBR సిటీ స్క్వేర్, హనుమాన్ జంక్షన్.